హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. ఉగాది అనగానే తెలుగు సంస్కృతి కళలు అనే అంశాలు ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఉగాది సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులకి అవార్డులు గాని ఇవ్వడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఒక తంతు. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉగాది సందర్భంగా ఉగాది పురస్కారాలతో పాటు హంస అవార్డు అనేది ఒకటి ఇచ్చేవారు. దానికి కళారత్న అనే ఒక మంచి టైటిల్ కూడా ఉండేది. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి అలాగే ప్రదానం చేసినటువంటి ఈ కళారత్నకు ఎన్నికైనటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి అవార్డు గ్రహీతలకు సంబంధించి అయితే చాలా కాంట్రవర్షియల్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు కాంట్రవర్సీగా ఈ ఉగాది కళారత్న పురస్కారాలను రకరకాలకు సంబంధించిన ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులు విమర్శిస్తున్నారు అని మనం బేరేజ్ వేసుకున్నప్పుడు ఒకసారి మనం గతంలోకి వెళ్ళాలి. ఒకప్పుడు కళారత్న లేదా హంస అవార్డ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ తర్వాత అంతటి ప్రతిష్ట కలిగిన అవార్డ్స్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అయ్యేది. వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా కళారత్న లేదా హంస అవార్డు అనేది తీసుకోవాలని ఒక లక్ష్యంగానో లేదా ఒక డ్రీమ్ గానో వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఈ కళారత్న హంస అవార్డుని ఎంపిక చేయడం కోసం వడపోత కార్యక్రమం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగేది. అవార్డ్స్కి సంబంధించిన ఎంపిక కూడా చాలా సెన్సిటివ్గా జరిగేది. అంటే ఏదైనా ఒక కళారంగానికి సంబంధించిన ఒక కళాకారుడిని కానీ ఒక ప్రముఖుడిని కానీ సెలెక్ట్ చేయాలంటే, కళారత్న అవార్డు కోసం సెలెక్ట్ చేయాలంటే ఆ కళాకారుడికి సంబంధించిన ఆయన సాధించిన విజయాల్ని ఆయన కానీ ఆమె కానీ ఆ రంగానికి చేసినటువంటి కృషిని కానీ బేరీజు వేసుకుని సరిసమాన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళలో ది బెస్ట్ ఎన్నుకుని హంస అవార్డుకి ఎంపిక చేసేవారు. అలాగే సంఖ్యాపరంగా కూడా కేవలం 4 లేదా 5 మందికి కూచిపూడి రంగమో లేదా సాహిత్య రంగమో లేదా చిత్రకళా రంగమో మరొక రంగమో ఇలా వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఒక్కొక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసి మ్యాక్సిమం 4 లేదా 5 అవార్డ్స్ మాత్రమే ఆ ఏడాది ప్రకటించేవారు. విమర్శలకు తావు లేకుండా సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ కమిటీకి ఉంది. ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే హంస అవార్డ్స్కు సంబంధించిన చరిత్రను గౌరవాన్ని దాదాపు తగ్గించారని చెప్పాలి. ఒక రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డుగా కళాకారులంతా ఫీల్ అయ్యే హంస అవార్డు విషయంలో ప్రత్యేకమైన కసరత్తు, ట్రాన్స్పరెన్సీ, అర్హత కలిగిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తేనే ఈ అవార్డు భవిష్యత్తులో ఒక గౌరవాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. లేదంటే ఇది మామూలుగా కొని తెచ్చుకునే అవార్డ్స్ గాను లేదంటే ప్రలోభాలకు లొంగిన అవార్డ్స్ గాను పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన నిబద్ధత గల చంద్రబాబు గారు ఇలాంటి అవార్డ్స్ ని ప్రకటించేటప్పుడు ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వ ధనాన్ని వెచ్చించేటప్పుడు ఎవరికో ఏదో తూతు మంత్రపు కమిటీని వేసి అవార్డ్స్ ని వాళ్ళ మీద నమ్మకంతో వదిలేయకుండా మీరు కూడా మానిటర్ చేసి 1కి 2 సార్లు కసరత్తు చేసే ఒక జెన్యూన్ కమిటీ దీనిపైన ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం.